శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సండే, హ్యాపీ సండే. నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ బటన్ ప్రెస్ చేశాక ఆల్ అనే బటన్ వచ్చిందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరించండి, అభిమానించండి. ఈరోజు వచ్చేసి సండే కదండి. సండే అంటేనే ఈరోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి. ఏంటి స్పెషల్ అని అంటే చికెన్ అయితే తినలేమండి. ఎందుకు తినలేము అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. చికెన్ తినకూడదు అంటండి. చికెన్కి బర్డ్ ఫ్లూ వస్తుంది కదా, అందుకోసమని తినకూడదు అని చెప్తున్నారు. అందరికి తెలిసిన విషయమే అది. చూద్దాం కొన్ని రోజులు ఆపేసి ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సండే కదండి. సండే వంటలు ఏంటి అనేది చూద్దాము. కిచెన్లోకి వెళ్ళి ఈరోజు మనం ఏమేమి వంట చేస్తున్నామో చూపిస్తాను. పదండి కిచెన్లో ఓకే అండి. మనం ఇప్పుడు మటన్ చేసుకుంటున్నాం కదా. మటన్లోకి పుదీనా కడిగి పెట్టుకున్నాను, మంచిగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. వచ్చేసి ఉల్లిపాయ, ఒకటే ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గోంగూర కూడా కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఇవి రైస్లోకి అండి, ఇవి కర్రీలోకి, ఇవేమో కర్రీలోకి, ఇవేమో రైస్లోకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అండి ఇది. ఇంకా కొత్తిమీర కట్ చేయలేదండి, కట్ చేసుకుందాం. ఇంకా వంట స్టార్ట్ చేసేద్దామా? ఇవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దాం. పదండి. కుక్కర్ పెట్టుకున్నాం కదా. రెండు పావులు ఆయిల్ వేసాను, సరిపోద్ది. ఇందులో ఫస్ట్గా పచ్చిమిరపకాయలు ఫస్ట్గా, తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, మూత పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ అంతా చిల్లకుండా ఉంటుంది అనమాట. చుట్టూరుగా ఆయిల్ వెళ్తుంది, చిల్లకుండా ఉంటుంది. మన వీడియోస్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, అందుకే మూత పెడుతున్నాను. ఆ తాలింపు సౌండే వస్తుంది, లేదు అని అంటే. ఇది కొద్దిసేపు మగ్గనిద్దాము. ఓకే, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి. కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి. తాలింపులో పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి. స్మెల్ బాగా వస్తుంది, మటన్ పట్టుద్ది. అందుకని నేను తాలింపులో వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు నీసు కనుక కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇది వచ్చేసి పసుపు, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ అండి, ఇది కూడా వేసేద్దాం. ఇది బాగా మగ్గాలండి, 5 మినిట్స్. వాటర్ అంతా బాగా రావాలి బయటికి మటన్లో నుంచి, అప్పటిదాకా మగ్గనిద్దాం. ఓకే అండి, మటన్ బాగా మగ్గిపోయింది. ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి, ఇదేమో ధనియా పౌడరు. ఇది కొంచెం ఎక్కువ వేసుకుందాం. జీరా అయితే ఒక స్పూనే కాదు. వచ్చేసి సాల్ట్, ఇంట్లోనే కారం కూడా వేసేసుకుందాం.
కొద్దిగా మగ్గనిద్దామండి. మగ్గినాక కారం వేసుకుంటాం. మగ్గిపోయినాయి కదండి. దీంట్లో కారం అండి ఒక పెద్ద టీ స్పూన్ అంత వేసుకున్నాను కారము. కొంచెం ఎక్కువ వేస్తేనే, ఎందుకంటే నీసు వాసన రాకుంటుంది, కానీ మరీ ఎక్కువ కాదండి. ఎండాకాలము మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఒక పెద్ద టీ స్పూన్ వేసాను, సరిపోద్ది. ఎందుకు అంటే కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను నేను, సరిపోతుంది. చాలకపోతే ఇలా కలిపినాక చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. చూసారా, కలిపినాక తెలిసిపోతుంది మనకు కలర్. మటన్కి అంత కారం పడితే తెలిసిపోతుంది ఈజీగా. కొద్దిసేపు మగ్గటి కారం అంతా మంచిగా ఉడికిపోయింది, మటన్ పట్టింది. ఇప్పుడు ఇది వచ్చేసి బాగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి. తెలుసుగా మీకు గోంగూర. ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఓకే అండి, మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే అండి, గోంగూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ అన్ని వాటర్ అండి, గిన్నెతో వేసాను నేను అంతే. ఆకులన్నీ వస్తున్నాయి, అంతే ఏం లేదు. దీన్ని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్లు 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఓకేనా? ఓకేనండి, మటన్కి కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందామండి. ఇక్కడ రైస్ వండుకుందాము. ఇది 3 విజిల్ 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. దీంట్లో రైస్ వండుకుందాం. ఇంకా కర్రీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బగారా రైస్ వేసుకుందాము. ఇది వచ్చేసి పుదీనా, ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి సాల్ట్, రాక్ సాల్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది హోల్ గరం మసాలా అన్నీ వేసానండి. ఇది మరాఠీ మొగ్గ పువ్వు, ఇది బిర్యానీ ఆకు. ఓకేనా? ఇంకా దీంతో మనము ఇప్పుడు బగారా రైస్ చేసుకుందాం. కింద పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా నూనె కొంచెం నేను తక్కువ వేసుకుంటానండి. ఓకేనా? 2 పావుల నూనె వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేయాలండి, మాడిపోద్ది. ఫస్ట్ వచ్చేసి పుదీనా, అంటే కడాయి బాగా కాలిందండి, అందుకని వేసేస్తున్నాను. ఇది కొద్దిసేపు వేయించుకుందాం. పుదీనా వేగిపోయింది కదండి. ఇవి వచ్చేసి ఒక 2 బగారా ఆకులు. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అంటే మీకు అందరు కనబడుతుంది. ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ కొంచెం పువ్వండి. ఇది వచ్చేసి సాల్ట్, పచ్చిమిరపకాయలు, సారీ చూపించలేదు, పచ్చిమిరపకాయలు మీకు కనబడుతూనే ఉన్నాయి. ఇది కొద్దిగా మగ్గనియాలండి. మన మటన్ కూడా విజిల్ వచ్చేస్తూ ఉంది లోపు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ అంత వేసాను. రెండో విజిల్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. పటపట మన వంటలన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇది కూడా వేగిపోయింది. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. వాటర్ కొలతతో 3 గ్లాసులు వేసుకుంటానండి. ఓకే అండి, 3వ విజిల్ కూడా వచ్చేసింది మన మటన్ని. ఇంకా రైస్ వాటర్ మరగనిద్దాం. వాటర్ మరిగాక అప్పుడు బియ్యం వేసుకుందాం. ఓకేనా?
ఓకే అండి, వాటర్ మరిగినాయి కదా, ఇంకా రైస్ వేసుకుందాం. కొంచెం వాటర్ రాకుండా వేసుకోవాలండి, లేదంటే మెత్తగా అవుతుంది అన్నం. ఇందులో ఒక నిమ్మకాయ తీసుకుందాం. నిమ్మకాయ వెండుకుదండి. నేను ఆయిల్ తక్కువ వేసాను, మీరు అందరు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి. అందరు తాలింపులో వేసుకుంటారండి నెయ్యి, నేనైతే ఈ టైంలోనే వేసుకుంటాను. మీకు నచ్చితే ముందే తాలింపులో వేసుకొని చేయండి, ఓకేనా. చేసుకోవచ్చు అట్లా కూడా. నాకు అట్లా మాడిపోయినట్టుగా వాసన వస్తుందండి నెయ్యి, అందుకే నేను వేయను అన్నమాట. మీకు చాలా వీడియోస్లలో కూడా చెప్పాను నేను అలాగా. ఇంక ఇది మూత పెట్టేసుకోండి, అన్నం మంచిగా దగ్గర. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర ఇంకా అన్నం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం, అంతేనా, సింపుల్. మొత్తం ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకున్నాం కదా. మనం అసలు గరం మసాలా ఇందులో అసలు వేయలేదండి. మనం రైస్లో ఎక్కువ ఉంది కనుక దీంట్లో అవసరం లేదండి. చిన్న స్పూన్ చూసారు, చిన్న స్పూన్ చాలండి. ఇంకా దీన్ని కొద్దిసేపు ఉడికించుకుందాం అంతే. కొద్దిసేపు ఇది కుక్కర్ పెట్టేసి ఒక 5 minutes అట్లా ఉడికి. తెలిసి పాప దగ్గర నుంచి లేగవా, అబ్బో గుర్రంట చూసినా, సౌండ్ కూడా ఎట్లా చేస్తుందో. నీ పాపనా మా పాపనా? ఆమె పాపట. మన ఇంట్లోనేమో నువ్వు ఎక్కువ యూజ్ చేస్తావు. నీకు ఒక దుకాణం ఉండాలి బట్టలది. ఈమెమో పిచ్చి పిచ్చి చేష్టం చేస్తుంది. ఆమె ఎవరు పిచ్చి అలా ఆనందం కొరుక్కుంటుంది. కోపం వచ్చింది. బో బో తీసుకోలే, సరే తీసుకో. అసలు మాకు అన్నీ తెలుసు. ఏం చేస్తున్నావు బాబు? ఐరన్ లేదు బట్టలు వేసుకో, ఐరన్ లేదు బట్టలు వేసుకో. అబ్బో జనాలకు తెలియదు బాబా. నువ్వు నెలకోటి కొత్తది కొంటావు. నెలకోటి కాదు, వారంలో ఎప్పుడు తెస్తావో తెలియదు కొత్తవి. నేను వంట చేస్తుంటే నువ్వు ఈ పని చేస్తున్నా. టైం దొరికింది కనుక ఐరన్ చేసుకుంటాం. తెజపాప జుట్టు మొత్తం షేవ్ చేసిన అది నీకు కనబడుతుంది కనుక అట్లా అనిపిస్తుంది. తెజపాప పిచ్చిలో మునిగిపోయింది. లైలా మజ్ను టైప్లో అయిపోయారు వాళ్ళిద్దరు. ఆమె కొత్తోడు తెచ్చి ఇచ్చినట్టయింది. ఇక్కడ క్లియర్ వస్తుంది అంటే అంత పిచ్చి పిచ్చి. అసలు ఇంట్లో ఉండనిస్తో లేదా ఆమెను అనుకోండి నేనైతే. కానీ ఆమె ఎక్కువ పిచ్చి అయిపోయింది, ఆమెలో మునిగిపోయింది. కాదు, నీకు టెజుపాప మీద 100% ఉంది, ఆమెకు దాని చిన్న పాప మీద 200% అయిపోయింది. నువ్వే ఒక పిచ్చోడు అంటే ఆమె నీకన్నా డబల్ పిచ్చి అయిపోయింది. ఆ పాప భయపడుతుంది. ఆమె అసలు ఇంట్లో ఉండనిస్తుందో లేదో అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఒకరు వస్తేనే ఆమె ఇంట్లో అడుగు పెట్టనిది. అట్లాంటి టైంలో ఈ పాపను తెచ్చినాము, ఈ పాపను అసలు ఉండనిస్తుందో ఉండనియదో అనుకున్నా.
ఎట్లా చూసుకుంటారు రోజులు ఇద్దరు. ఆమె ఈమె మొహం చూస్తుంది, ఈమె ఆమె మొహం చూస్తుంది. చిన్న పాప పెద్ద పాప. ఓ పాపలు నామకరణం ఇంకంతే. చిన్న పాప పెద్ద పాప అంతే. ఇంకా నామకరణం లేదు ఏం లేదు. ఇక వాళ్ళ అక్క ఏదో పేరు చెప్తానేగా, వాళ్ళ అక్క పేరు చెప్పేసరికి ముసలి